క్లూ టుడే న్యూస్ కి స్వాగతం. గటికేసర్ మున్సిపాలిటీలో విలీనమైన మాదారం గ్రామంలో ఎంపీఎల్ సీజన్ 6 ఏర్పాటు చేశారు. క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించారు. గటికేసర్ మున్సిపల్ మాజీ చైర్పర్సన్ ముల్లి పావని జంగ యాదవ్, మాజీ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎం ముత్యాల యాదవ్. ఈ సందర్భంగా మాజీ చైర్పర్సన్ ముల్లి పావని జంగ యాదవ్ మాట్లాడుతూ ముందుగా క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలుపుతూ 6వ సీజన్ కి ఆహ్వానం అందించినందుకు గాను ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అనంతరం క్రీడారంగంలో మాదారం గ్రామ యువకులు ఉన్నత శిఖరాలు చేయాలని కోరుతూ మరొకసారి ఎంపీఎల్ సీజన్ 6 క్రికెట్ టోర్నమెంట్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాదారం మాజీ సర్పంచ్ యాదగిరి, మాజీ కౌన్సిలర్ కడుపోల మల్లేష్, డీసీసీ కార్యదర్శి ఆంజనేయులు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బొక్క సంజీవారెడ్డి, నాయకులు శివాజీ యాదవ్, లాలయ్య, రవి, క్రీడాకారులు పాల్గొన్నారు. చైర్పర్సన్ పదవి కాలం కూడా కావడం అయిపోవడం కూడా జరిగింది కాబట్టి అయినా మీరు మమ్మల్ని పిలిచి ఇంత పెద్ద ఎత్తున మీరు ఇక్కడ స్పోర్ట్స్ పెట్టుకోవడం, గతంలో కూడా ఎంపీ పన్న కూడా మీకు సహకరించి కూడా మండల్ ఎంపీ ఉన్నప్పుడు కూడా మీకు సహకరించి కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ఆయనతో పాటు కూడా మేము కూడా ఇప్పుడు కూడా మీ విలేజ్లో కూడా మొన్ననే 10 లక్షల రూపాయలు కూడా మేము యూజ్డ్ ల్యాండ్కు ఆయన రోడ్డు కూడా పెట్టడం జరిగింది. అంతేకాకుండా యువతకు మెయిన్గా స్పోర్ట్స్ చాలా ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంటో దానికంటే స్పోర్ట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. మనిషికి రోజు 2-3 గంటలు స్పోర్ట్స్ ఆడడం వల్ల బ్రెయిన్ అనేది రిలాక్స్ అవుతుంది. కాబట్టి మనము చాలామంది చదువుకోవాలని అనుకుంటారు. చదువుతో పాటు మనకు ఒక స్పోర్ట్స్ అంటే వాలీబాల్ కావచ్చు, క్రికెట్ కావచ్చు, టెన్నిస్ కావచ్చు, ఖోఖో కావచ్చు, కబడ్డీ కావచ్చు, ఏదైనా ఒక స్పోర్ట్స్లో ఉంటేనే మనిషి ఉల్లాసంగా చాలా యాక్టివ్గా ఉంటారు. కాబట్టి మీరు అందరూ ముందుకు పోవాలని, అంతేకాకుండా ఈ టోర్నమెంట్స్లో సక్సెస్ అయ్యి మన జిల్లా లెవెల్లో ఇక్కడి నుంచి విలేజ్ నుంచి జిల్లా లెవెల్లో మండల్ లెవెల్ వెళ్ళి మున్సిపల్ లెవెల్ వెళ్ళి ఆడి మన స్టేట్ లెవెల్లో పోవాలని కూడా మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే మన విలేజ్లలో చాలా గరీబ్ వాళ్ళు ఉంటారు. వ్యవసాయం చేసుకొని కూలి పని చేసుకున్న వాళ్ళ పిల్లలు కూడా టోర్నమెంట్లో పాల్గొంటేనే వాళ్ళ భవిష్యత్తు కూడా వాళ్ళ భవిష్యత్తులో ముందుకు పోగలుగుతాం. డబ్బున్నవాడే టోర్నమెంట్ క్రికెట్ ఆడాలని, డబ్బున్నవాడే స్పోర్ట్స్ చదవాలని, డబ్బున్నవాడే ఎడ్యుకేషన్ అని ఏం లేదు. మనము చదువుకుంటే ఇలా సచిన్ టెండూల్కర్ అసంటోళ్ళు, హైదరాబాద్ మన ఫేస్ బౌలర్ సిరాజ్ గారు కూడా ఇలా ఆయన ఐపీఎస్ అయ్యి ఇప్పుడు ఒక డిఎస్పీ లెవెల్లో ఉన్నాడు అంటే ఇలా 5 లక్షల రూపాయలు ఫర్ మంత్ జీతం. ఒక చిన్న స్థాయి నుంచి ఒక చిన్న కుటుంబం నుంచి పేద కుటుంబం పుట్టిన సిరాజ్ గారు ఇలా ఇండియా టోర్నమెంట్లో ఇండియాకు కప్లోగా మన వరల్డ్ కప్లో కూడా మన ఫైనల్ దాకా అతను మంచిగా ఆడడం వల్ల అతనికి ఇండియా నుంచి కూడా జాబ్ రావడం జరిగింది. అట్లా స్పోర్ట్స్లో కూడా క్రికెట్తో పాటు వాలీబాల్, అలాగే కబడ్డీలో కూడా మన గట్కేసర్ నుంచి కూడా మొన్ననే చనిపోయి మన మట్టశంకర్ అని కూడా ఆయన ఇండియా లెవెల్లో జాతీయ లెవెల్లో కబడ్డీ ఆడి ఆయనకు మంచి గవర్నమెంట్ జాబ్ ఉంటే గవర్నమెంట్ జాబ్ అతనికి ఇచ్చారు. అట్లాంటి స్పోర్ట్స్ మ్యాన్ కూడా మన దగ్గర చాలామంది మనం ఉపయోగించుకునే బాధ్యత మనకే ఉంటుంది. ఒక్కసారి తల్లిదండ్రులు కానీ మా పెద్దలు కానీ చూపిస్తారు. దాన్ని మనము మన స్పోర్ట్స్ని మనం డెవలప్మెంట్ చేసుకునే బాధ్యత మన అందరికి ఉంటుంది. కాబట్టి ముందు తరానికి ఇవాళ ఇండియాలో ఒకప్పుడు ఒలింపిక్స్లో మన దేశం అనే ఒలింపిక్స్లో అనేది ఒక 10 సంవత్సరాల కింద పోతాం ఒలింపిక్స్లో అనేటోళ్ళు మనం పాల్గొనేటోళ్ళం కాదు. అలాంటిది ఇవాళ 20-25 కప్పులు మనము తీసుకురాగలుగుతాం వరల్డ్ కప్లో, ఒలింపిక్స్లో. అంటే అది మన భారతదేశం ఎంతో ముందుకు పోతుంది. అట్లనే చైతన్యంగా గ్రామాల నుంచి మనం ఎదుక్కుంటా పోతే ఎక్కడ మనకు ఒక గుర్తింపు వస్తుంది. కాబట్టి ఈ కింది స్థాయి నుంచి మీరు స్పోర్ట్స్ టోర్నమెంట్ పెట్టడం వల్ల మీకు ఒకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే మా నుంచి కూడా ఏదైనా సహకారం ఉంటే కూడా చైర్పర్సన్ నుంచి మేము సహకరిస్తామని చెప్పి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ.